హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్ర స్టైల్ పెసరట్టు తయారీ విధానం చూద్దామండి. ముందుగా 2 కప్పుల పెసలని 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత 6 లేదా 7 గంటల సేపు నానబెట్టుకొని వీటిని మరొకసారి నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే అరకప్పు బియ్యాన్ని కూడా 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత కడిగి పెసలతోనే కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి కొన్ని పెసలు, బియ్యం, అలాగే 5-6 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం ముక్క, గుప్పెడు కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పసుపు, సరిపడినన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా బ్యాటర్ కొంచెం గట్టిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునే బ్యాటర్ని ఒక బౌల్లో తీసుకొని ఇదే విధంగా మిగతా పెసలు, బియ్యాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులోనే వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంది కదండి, సరిపడిన నీళ్లు పోసుకొని వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని కలుపుకొని రెడీ చేసుకోవాలి. పిండిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత దోశ వేసుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టి పెనం బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కొంచెం వాటర్ చల్లి టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ తుడుచుకోవాలి. ఇప్పుడు దోశకు సరిపడినంత పిండిని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్, అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యి లేదా నూనెను వేసుకొని దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఎర్రగా కాలే వరకు దోశని వేగనివ్వాలి. ఆంధ్ర స్టైల్ పెసరట్టు రెడీ అండి. పల్లి చట్నీ ఇంకా అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.